वजीर बीसी वेलफेयर व सिविल सप्लाईज गंगुला कबलाकर ने कहा कि वजीर आला केसीआर हर वक्त तेलंगाना आवाम और किसानों की भलाई के बारे में फिक्रमंद रहते हैं और रियासत की तरक्की के लिए मंसूबे तैयार करते हैं और उन पर अमलावरी को यकीनी भी बनाते हैं। ताहम बीजेपी की ज़ेर क़ियादत मरकजी हुकूमत तेलंगाना के साथ मुसलसल नाइंसाफी का रवैया इख्तियार कर रही है, जिसके खिलाफ जुमा के रोज सुबह 10 बजे से दोपहर 1 बजे तक करीमनगर कलेक्ट्रेट ऑफिस के रूबरू धरना मुनज़्ज़म किया जा रहा है। उन्होंने पार्टी कारकुनों और आवाम से इस एहतजाज में शिरकत की अपील की। यहाँ एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वजीर गंगुला कबलाकर ने कहा कि किसानों से धान की खरीदी के लिए मरकज इनकार कर रहा है और हुकूमत तेलंगाना उसके लिए मुसलसल मरकज से इसरार कर रही है कि वो पंजाब की तर्ज पर तेलंगाना के किसानों की तैयार करदा धान की खरीदी को यकीनी बनाए। इस मौके पर करीमनगर एमएलसी नारा दासू, तेलंगाना एससी चेयरमैन बी श्रीनिवास, करीमनगर एसयूडीए के चेयरमैन साबिक वजीर पेद्दी रेड्डी, करीमनगर लाइब्रेरी चेयरमैन वाई रविंदर, कोटापल्ली म्यूनसिपल चेयरमैन रुद्रा रमेश, जी श्रीनिवास और दीगर मौजूद थे। రాష్ట్ర అవసరాలకు సరిపడ ఉంచుకొని మిగతాదంతా ఎక్సెస్ పూల్ గా మాట్లాడేది అది కేంద్ర ప్రభుత్వం పుట్టో ఉంది. దట్ ఈస్ ఎంఓయూ. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లైకి ఉన్న కేంద్రంలో ఉన్న వ్యవసాయకి ఉన్న ఎంఓయూ ఏంటంటే మీకు సరిపడా పీడిఎస్ సంబంధించి కానీ ఐసిడిఎస్ సంబంధించిన బియ్యం ఉంచుకోండి, మిగతా బియ్యం అన్ని కూడా ఇది సెంట్రల్ పూల్ గా మాకు ఇచ్చేమని చెప్పి క్లియర్ ఎంఓయూ మనం కూడా అప్పుడు ఇచ్చి మళ్ళీ ఇస్తాం. రైతు పంట ఇచ్చలేదు, 62 లక్షలు మెట్రిక్ ధాన్యం అంటే ఎక్కడంటే ప్లేస్? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ ఉన్నారు, వీళ్ళు ఆంధ్రలో లేని భూమి చూస్తారు ఏంది? డైరెక్ట్ అంటే రైతు మీరు కించపచ్చంగా మాట్లాడుతున్నారు ఏంది? రైతు పాస్బుక్లలో కొనుగోలు కేంద్రానికి వెళ్ళి రైతు పాస్బుక్ చూసుకొని వాళ్ళ ఎక్స్టెంట్ ఎంత ఉండి ఆ అంచనా ప్రకారమే ఈరోజు 62 లక్షల ఎకరాలను చెప్పడం జరుగుతుంది. అంటే పంట వేయకుండా వేస్తామనే ప్రభుత్వం చెప్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని డైవర్షన్ చేసుకోవాలని చెప్పి పద్ధతి ఉంది. ముఖ్యమంత్రి డైవర్ట్ కానిస్తలేడు, కరెక్ట్ అడుగుతుంది కొంటవా లేదా అంతే. ఈ రోజు బాయ్ డ్రెస్ మేము తింటలేరు కొనమని చెప్పేసి డైరెక్ట్ కిషన్ గారు చెప్పింది. ఇక సో తేట తెల్లం అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం కొంటలేదు, తేట తెల్లమైంది. కొనవలసిన బాధ్యతలు కేంద్రాన్ని, రాష్ట్రానికి కాదు. రాష్ట్రము ఒక క్వింటాల్ బీజాన్ని కూడా స్టోరేజ్ చేయించే అధికారం లేదు, క్వింటాల్ బీజాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసే అధికారం లేదు, ఎంఎస్పీ నిర్ణయం చేసే అధికారం మాకు లేదు. నిర్ణయాలన్నీ చట్టాలన్నీ రాజ్యాంగపరంగా మీ దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉండి కూడా మాకేం సపోర్ట్ చేస్తున్న బాధ. మా రైతులు ఇబ్బంది చేస్తుంది కాబట్టి చాలా ఇబ్బంది చేస్తుంది తెలంగాణ రైతాంగాన్ని. తెలంగాణ రైతాంగ పక్షాన బాగుంది పోరాటం. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।